హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రోజు మన వ్లాగ్ వచ్చి బ్రిస్బెయిన్లో ఉన్న ఒక సూపర్ లోకల్ మార్కెట్ ఇనాలా ప్లాజా గురించి. ఇక్కడ ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అండ్ ఫిష్ మార్కెట్ చాలా ఫేమస్. సో ఈ వ్లాగ్లో నేను మీ అందరికీ ఇనాలా ప్లాజా ఎలా ఉంటుందో, ఇంకా ప్రైజెస్ ఎలా ఉంటాయి, ఇంకా క్వాలిటీ ఎలా ఉంటుందో అన్నీ చూపిస్తాను. సో రెడీయా? లెట్స్ స్టార్ట్ ది వ్లాగ్. మన ఇండియాలో చాలా వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఈజీగా దొరుకుతాయి కదా ఫ్రెష్గా మార్కెట్లో. బట్ ఆస్ట్రేలియాలో అలా కాదు. ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మన ఇండియన్ టేస్ట్కి దొరకడం చాలా కష్టం. ఒకవేళ దొరికినా కూడా మోస్ట్లీ ఫ్రోజన్ ఉంటాయి. బట్ ఇనాలా ప్లాజాలో అన్నీ దొరుకుతాయని చెప్పారు. చూద్దాం ఇవాళ ఎలా ఉందో. ఇక్కడ బనానాస్ ఉన్నాయి కదా, ఇది ఆస్ట్రేలియన్ బనానాస్ కేజీలో సెల్ చేస్తారనమాట. కేజీ వచ్చి $4, అంటే ఇండియన్ కరెన్సీలో 216 రూపీస్. పైనాపిల్స్ కూడా ఉన్నాయి. 1 పైనాపిల్ వచ్చి $2 అండ్ సైజ్ కూడా కొంచెం డీసెంట్గా ఉంది. పోగానే ఒక షాప్కి వచ్చాను. ఫ్రూట్స్ అయితే అస్సలు బాగాలేదు క్వాలిటీ. ఇక్కడ ఒక్క షాపే కాదు, చాలా షాప్స్ ఉంటాయి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కోసం. మనం ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలి ఏ క్వాలిటీ ఎలా ఉంటుందో. ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క ప్రైజెస్ ఉంటుంది. సో ఇంకా మన ఓపిక, మనకి నచ్చిన క్వాలిటీ దొరికే వరకు ఈజీగా మనం షాప్స్కి మూవ్ అవుతూ ఉండొచ్చు అనమాట. సో నేనైతే నెక్స్ట్ షాప్కి మూవ్ అయ్యాను. నాకు ఎక్కువ క్వాలిటీ నచ్చలేదు ఇక్కడ. నెక్స్ట్ దాంట్లో ఎలా ఉందో చూద్దాము. సీతాఫల్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. కేజీ వచ్చి $12, అంటే 650 రూపీస్. ఇండియాలో అయితే సీజన్లో చాలా చీప్గా దొరికేస్తాయి. ఇక్కడ గ్రేప్స్ చూస్తే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సైజ్ అయితే చాలా పెద్దగా ఉంది, ఇంకా డిఫరెంట్గా కూడా ఉంది. ఇండియాలో చూసే గ్రేప్స్ కన్నా వీటి కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇంకా బ్లాక్ కలర్ సీడ్లెస్ ఇది. ఇండియాలో మోస్ట్లీ చిన్న గ్రేప్స్ దొరుకుతాయి మనకి, ఇవేమో పెద్దగా ఉన్నాయి. మనం ఇక్కడ పిక్ చేసుకొని తినచ్చు కూడా టేస్ట్ కోసం. నేనైతే తిన్నాను, చాలా స్వీట్గా ఉంది, ఇంకా మొత్తం జ్యూసీగా ఉంది. ఇదైతే మస్ట్ ట్రై. ఫ్రెష్ వాటర్ మెలన్ పీసెస్ వైజ్గా అమ్ముతారనమాట ఇక్కడ. రండి, రంబుటాన్ ఉంది ఇక్కడ. చాలా మందికి ఇది ఒక న్యూ ఫ్రూట్ లాగా అనిపిస్తుంది, బట్ యాక్చువల్లీ ఇది లీచీ లాగా ఉంటుంది. స్వీట్గా ఇంకా జ్యూసీగా ఉంటుంది. బయట ఏమో హెయిరీ షెల్ లాగా ఉంది కదా, లోపలేమో సాఫ్ట్గా ఉంటుంది. దీని ప్రైస్ వచ్చి కేజీ $25, అంటే 1300 అనమాట. ఇప్పుడు మనకి ఇండియాలో మ్యాంగో సీజన్ కదా, నేను కూడా ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యాంగోస్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను. బట్ కొంచెం అప్సెట్ అయ్యాను, ఇక్కడైతే మ్యాంగోస్ అస్సలు లేవు. నేను ఇంకో న్యూ ఫ్రూట్ చూసాను ఇక్కడ, మ్యాంగోస్టీన్ అంట దాని పేరు. ఈ ఫ్రూట్ ట్రై చేయడానికైతే అస్సలు లేదు, నేను ట్రై చేద్దాం అనుకున్నా. ఇక దీని టేస్ట్ ఎలా ఉంటుంది అని అడిగితే మాత్రం వీలైతే స్వీట్గా ఉంటుంది అండ్ సీతాఫల్ టేస్ట్ అయితే వస్తుంది అని అన్నారు. చూడ్డానికి చాలా క్యూట్గా ఉంది కదా, బయట పర్పుల్ కలర్లో, లోపల వైట్ కలర్లో ఉంటుందంట. మీలో ఈ ఫ్రూట్ ఎంతమందికి తెలిస్తే కింద కమెంట్ చేయండి. బనానా ఫ్లవర్ కూడా అవైలబుల్ ఉంది. అరటి పువ్వు అంటాం మనము. చాలా ఫ్రెష్గా ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ పెద్ద బ్రింజాల్సే కాదు, నాకు చిన్న చిన్న బ్రింజాల్స్ కూడా దొరికాయి. ఇవైతే నాకు లోకల్ సూపర్ మార్కెట్లో అస్సలు దొరకవు. నాకు ఈ చిన్న చిన్న బ్రింజాల్స్ అంటే చాలా ఇష్టము. గుత్తొంకాయకైతే ఇది పర్ఫెక్ట్ అనమాట. ఇంకా చూడండి, ఆలుగడ్డ ఇంకా గార్లిక్ అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి. ఇవి వచ్చి కేజీ $4, అంటే 215 రూపీస్ అనమాట. ఈ ఆకుకూరలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇంక ఇక్కడ కొత్తిమీర ఉంది. కొత్తిమీర వచ్చి $2 కట్ట, అంటే ఒకటి 120 రూపీస్ అనమాట. ఇంత వైడ్ వెరైటీస్ అయితే డెఫినెట్గా సూపర్ మార్కెట్లో అయితే అస్సలు అవైలబుల్ ఉండదు. బెండకాయలు కూడా ఇక్కడనే చూస్తున్నా. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటిదంటే, ఇది నార్మల్ షాపింగ్ సెంటర్లా అయితే కాదు, కంప్లీట్గా మల్టీ కల్చరల్ మార్కెట్లా ఉంటుంది. అంటే మొత్తం చైనీస్, ఇండియన్, ఫిలిపినో, థాయ్ ఇలా చాలా కంట్రీస్ వాళ్ళకి రిలేటెడ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇంకా స్పైసెస్ అన్నీ దొరుకుతాయి. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ మార్కెట్లో చాలా వరకు చైనీస్ పీపులే ఉన్నారు. ఈవెన్ కౌంటర్స్లో కూడా వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇక్కడైతే కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏదో గేమ్ ఆడుతున్నారు. వెళ్ళి అడిగితే చైనీస్ చెస్ అంట, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఆడుకుంటున్నారు. మన వీడియోకి ఒక క్యూట్ గెస్ట్ అనమాట. ఎంత క్యూట్గా ఉందో ఇదైతే డైరెక్ట్గా చూస్తే. ఫ్రూట్స్ అండ్ వెజ్జీసే కాదు, ఇక్కడ ఫిష్ మార్కెట్ ఒక స్పెషల్ అట్రాక్షన్. ఫ్రెష్గా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫిషెస్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. మనకి హోల్ ఫిష్, ప్రాన్స్, క్రాబ్స్ ఇంకా ఆక్టోపస్ అన్నీ నీట్గా
ఐస్ మీద అరేంజ్ చేస్తారనమాట. ఇంకా మనకి చూస్తుంటేనే ఆ ఫ్రెష్నెస్ అనే ఫీల్ వచ్చేస్తుంది. సీ ఫుడ్ లవర్స్కి అయితే ఇదైతే మస్ట్ విజిట్ ప్లేస్. ఇక్కడ షాపింగ్ చేసేటప్పుడల్లా ఒక డిఫరెంట్ వైబ్ ఉంటుంది. నార్మల్గా సూపర్ మార్కెట్స్లో మనకు అన్ని ర్యాక్స్లో ఉంటాయి కదా, ఇక్కడ అలా కాదు, మొత్తం ఓపెన్ మార్కెట్ స్టైల్లో ఉంటుంది. షాప్ ఓనర్స్ ఫ్రెష్గా తీసుకొని డైరెక్ట్గా సేల్ చేస్తారనమాట మనకి. A to Z అన్నీ దొరుకుతాయి. అండ్ ప్రైజెస్ కూడా బయట కంటే ఇక్కడ కొంచెం తక్కువనే ఉన్నాయన్నమాట. అండ్ వీకెండ్ టైంలో అయితే చాలా బిజీగా ఉంటుంది మార్కెట్. స్పెషల్లీ మార్నింగ్ అయితే ఇంకా బిజీ. ఇంకా మనకి ఫ్రెష్గా కావాలి తీసుకోవాలి అంటే ఎర్లీ మార్నింగ్ రావడమే బెస్ట్. ఇక్కడ షాపింగ్ చేయాలనుకునే వాళ్ళకి టైమింగ్స్ తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో స్టోర్స్ వచ్చి మండే టు సాటర్డే మార్నింగ్ 9 నుండి ఈవినింగ్ 5:30 వరకు ఉంటుంది. అండ్ సండే వచ్చి 10 to 4 వరకు ఓపెన్ అవుతుంది. పబ్లిక్ హాలిడేస్లో అయితే క్లోజ్ ఉంటుంది. సో చూసుకొని ప్లాన్ చేసుకోండి షాపింగ్ చేయాలి అని అనుకునే వాళ్ళు. మనకి నార్మల్ చికెన్ ఎగ్స్తో పాటు కాయిల్ ఎగ్స్ కూడా దొరుకుతాయి. చిన్నగా క్యూట్గా భలే ఉన్నాయి ఇవైతే. సో ఇక్కడ మనకి అన్నీ దొరుకుతాయి కాబట్టి నేనైతే ఎవ్రీ వీక్ వెళ్ళి నాకు కావాల్సినవన్నీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇలా అన్నీ తెచ్చేసుకుంటాను. నాకైతే ఇక్కడ షుగర్ కేన్ జ్యూస్ కనిపించింది. మన ఇండియాలో రోడ్ సైడ్ బండి మీద పెట్టి ఎలా చేస్తారో సేమ్ అలాగే ఉంది. ఇంకా ఆగలేక ఒకటి తాగేసాను. టేస్ట్ కూడా సేమ్ అలాగే ఉంది, ఏం ఎక్కువ తక్కువ యాడ్ చేయలేదు. ఈ వీడియోలో మనం ఆస్ట్రేలియాలో మాకు వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఫిష్ మార్కెట్ ఎలా ఉంటుందో చూపించాను మీ అందరికీ. ఇండియాలో లాగా ఇక్కడ కూడా అన్నీ దొరుకుతాయండి, కాకపోతే ప్రైజే కొంచెం ఎక్కువ ఉంటాయి. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్స్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.